ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ లెక్కలేనన్ని హామీలు గుప్పించింది. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ధ్యేయంతో అన్ని ఫ్రీ అన్నారు. జనం నమ్మారు, ఓటేశారు, అధికారం అప్పగించారు. పాలన పగ్గాలు చేపట్టి 4 నెలలవుతోంది. మరి హామీలు ఏమయ్యాయి? జనం సాక్షిగా చేసిన ప్రమాణాలు ఏమయ్యాయి? ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నారా? ఈ 4 నెలల పాలనపై జనం ఏమంటున్నారు? రాష్ట్ర విభజన తర్వాత విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఫీజు రియంబర్స్మెంట్ గాల్లో దీపమైంది. ఎన్నికల్లో హామీలు గుప్పించిన నేతలు ఇప్పుడు మొఖం చాటేస్తున్నారు. బడ్జెట్లో అరకొర నిధులతో చేతులు దులిపేసుకున్నారు. 2013-14 విద్యా సంవత్సరానికి గాను 14 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఇందులో ప్రభుత్వం ఇప్పటి వరకు మంజూరు చేసింది 9,84,000. మిగతావి ఇంకా మంజూరు చేయాల్సి ఉంది. మంజూరైన వాటికి రియంబర్స్మెంట్కు 4,286 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అందులో 60% సీమాంధ్ర ప్రాంతానికి అని లెక్కేసుకుంటే 2,486 కోట్ల రూపాయలవుతుంది. గత ఏడాదికి సంబంధించిన బకాయిలు 990 కోట్ల రూపాయలున్నాయి. ఈ రెండు కలిపితే దాదాపుగా 3,500 కోట్ల రూపాయలవుతాయి. ఇవి కాక సీమాంధ్రకు చెందిన పిల్లలు కొంతమంది హైదరాబాద్, ఖమ్మం వంటి చోట్ల చదువుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కట్టకపోతే ఏపీ ప్రభుత్వమైనా కట్టడానికి ముందుకు రావాలి. వీళ్ల కోసం 200 కోట్ల రూపాయలవుతాయి. అన్నీ కలిపి దాదాపుగా 3,700 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కోసం కేటాయించాల్సి ఉంది. బడ్జెట్లో కేటాయింపులు మాత్రం 2,100 కోట్లే ఉన్నాయి. 1,600 కోట్ల రూపాయల కోత పెడుతున్నారు. అంటే దీనర్థం పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో ఉన్న ఆంధ్ర విద్యార్థులపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఫాస్ట్ జీవో ద్వారా 1956 ఆధారంగా ఫీజు చెల్లిస్తామని ప్రకటించింది. దానిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం పిల్లలకు మాది భరోసా అని ప్రకటించారు. కానీ తీరా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాక తెలంగాణలోని 1956 తరువాత వచ్చిన ఆంధ్ర వాళ్ల పిల్లలను గాలి కొదిలేశారు. కేవలం ఆంధ్ర స్థానికత ఉన్నవారికి మాత్రమే ఫీజులిస్తామని జీవో ఇచ్చింది. దీంతో వేలాది మంది ఆంధ్ర విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. పిల్లల బాధ్యత మాదే అని చెప్పిన వారెవరూ ఇప్పుడు ఆ విషయం మాట్లాడటం లేదు. ఈ 4 నెలల్లో ప్రభుత్వం ఫీజు బకాయిలను మాత్రం ఏ కాలేజీకి చెల్లించలేదు. ఓట్ల కోసం చంద్రబాబు హామీలు చాలానే ఇచ్చారు. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా ప్రమాణ స్వీకారం రోజు సంతకాలు పెట్టిన హామీలు కూడా దిక్కు లేకుండా పోయాయి. ఎన్టీఆర్ పేరుతో పెట్టాలనుకున్న పథకాలకు కూడా మోక్షం లభించలేదు. ఎన్టీఆర్ సుజల, ఎన్టీఆర్ హెల్త్ కార్డుల విషయాన్ని ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. బడ్జెట్ కేటాయింపుల్లో కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆరోగ్యశ్రీ పథకంలో మార్పులపై చాలా హామీలిచ్చారు. ఎన్టీఆర్ పేరు పెట్టి ఈ పథకాన్ని అమలు చేస్తామన్న చంద్రబాబు ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోలేదు. ఆరోగ్యశ్రీ చికిత్స వ్యయం పరిమితిని 2 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పటికే చాలా మీటింగులు కూడా పెట్టారు. కానీ ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. వంద జబ్బులను అదనంగా ఆరోగ్యశ్రీలో చేర్చుతామని కూడా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పారు. 4 నెలలవుతోంది. 100 జబ్బులు ఆరోగ్యశ్రీలో చేర్చడం ఏమో గాని అసలు ఈ పథకానికే ఎసరు పెట్టే పనిని మొదలుపెట్టారా అనే అనుమానం కలుగుతోంది. ఆరోగ్యశ్రీతో సహా వైద్యారోగ్య శాఖకు కేటాయించిన నిధుల్లో కోత పెట్టడం వల్ల ఈ అనుమానం కలుగుతోంది. ఈ శాఖకు బడ్జెట్లో 4,388 కోట్లు చూపించినా ప్రణాళికా వ్యయం 23.7% మాత్రమే ఉంది. ప్రతి ఏటా వైద్యారోగ్య శాఖకు కనీసం 35% ప్రణాళికా వ్యయం ఉండేది. ఈసారి పూర్తిగా ఈ శాఖను మంచాన పడేసేలా కేటాయింపులు ఉన్నాయి. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం 2 రూపాయలకే 20 లీటర్లు అని గొప్పలు చెప్పుకున్నారు. బడ్జెట్ ప్రసంగంలో అయితే 5,000 గ్రామాలకు దీనిని ఈ సంవత్సరంలో విస్తరింపచేస్తామని అన్నారు. ఒక్కో గ్రామానికి బోరు వేయడానికి, మోటారు పెట్టడానికి, షెడ్డు కట్టడానికి, మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడానికి కనీసం 5 లక్షల రూపాయలు వేసుకున్నా కూడా 5,000 ప్లాంట్లకు 250 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. ప్రభుత్వం కేటాయించింది మాత్రం 5 కోట్ల రూపాయలే.
అక్టోబర్ 2 నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించేశారు. కానీ ఇప్పటి వరకు తొలి విడత జాబితానే సిద్ధం కాలేదు. ఏ కంపెనీకి ఏ జిల్లాను అప్పగిస్తున్నారో, ఎవరు వీటిని నిర్వహిస్తారో కూడా నిర్ణయించలేదు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. ఇక రైతులకు ఇచ్చిన రుణమాఫీ అనేది ఉత్తుత్తి వాగ్దానంగా మిగిలిపోయిందన్నారు సిపిఎం నేత మధు. గత 4 నెలల పాలన వాగ్దానాలతో మభ్యపెడుతూ సాగిందన్నారు. చంద్రబాబు పరిపాలన ఈ 100 రోజులు నడిచిన తీరు చూస్తే మొత్తంగా వాగ్దానాల పరిపాలనగా దీన్ని పేర్కొనవచ్చు. ప్రత్యేకంగా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీల కాడికి వచ్చి చూసినప్పుడు ఈ హామీల్లో అన్నీ కూడా పెద్ద ఎత్తున కోతబెట్టి రైతాంగానికి రుణమాఫీ అనేటువంటిది ఉత్తుత్తి వాగ్దానంగా ఒక రకంగా దీన్ని పేర్కొనడానికి అవకాశం ఉన్నది. అందువల్ల ఈ ప్రభుత్వం యొక్క అంచనా, ఈ ప్రభుత్వం యొక్క 100 రోజుల యొక్క పరిపాలన అంచనా పూర్తిగా వాగ్దానమయం తప్ప ఏ రకమైనటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి అంశంగా ఇది లేదు అని చెప్పేసి నిర్ధారించి చెప్పవచ్చు. చంద్రబాబు పాలన ఆత్మస్తుతి పరనిందగా సాగుతోందన్నారు బ్యాంకింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంబాబు. ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు కనీసం ఎటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదన్నారు. చంద్రబాబు గారి 100 రోజుల పాలన ఆత్మస్తుతి పరనింద తరహాలో ప్రస్తుతం సాగుతోంది. మరీ మోస్ట్ డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ ఏమిటంటే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలని ఏ రకంగా కూడా అమలు చేయకుండా అమలు చేసేటటువంటి డైరెక్షన్లు కూడా లేకపోవడం అనేటటువంటిది మనందరం గమనిస్తున్నటువంటి అంశం. అక్క చెల్లెళ్ళు రుణాలు కట్టకండి, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ ఎన్నికల ముందు హామీ గుప్పించారు చంద్రబాబు నాయుడు. ఆయన మాట విని ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు ఒక్క పైసా రుణం కూడా మాఫీ కాలేదంటూ ఆవేదన చెందుతున్నారు పొదుపు సంఘాల మహిళలు. తాము పొదుపు చేసుకున్న మొత్తాల్ని బ్యాంకులు తీసుకుంటున్నాయని, ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేసి తమను ఆదుకోవాలని వారు సీఎం చంద్రబాబును కోరుతున్నారు. మరి డ్వాక్రా మహిళల తరఫున నేను మాట్లాడుతున్నానండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో 100 రోజులు అవుతుందండి. 100 రోజులు అవుతున్నా సరే ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదండి. మరి దాని విషయంలో మేమందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకొని, ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి ఈ చేతగాని మాటలు చెప్పి మమ్మల్ని అందరిని కూడా, మహిళలందరినీ కూడా మోసం చేసి మమ్మల్ని మా అందరితో కూడా ఓట్లు వేయించుకొని మరి ముఖ్యమంత్రిగా కూర్చొని గద్దె మీద మా అందరినీ దుఃఖంతోనూ, బాధతోనూ, వేదంతోనూ రోడ్ల మీద పడేటట్లు మా అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. మాఫీ చేస్తానని మాకు హామీ ఇచ్చారండి. ఇంతవరకు చేయలేదు. చేయకోకుండా మరి ఇన్ని రోజులైనా సరే మరి మాకు ఏ మాట చెప్పలేదు. మేము గ్రూపులకి కడతలేదండి. మరి రుణమాఫీ ఎప్పుడు చేస్తారో అప్పుడు చెప్తే మరి మేము కూడా సంతోషిస్తామండి. మాఫీ చేస్తానంటే కదండి వేసాము, లేకపోతే వేయం. మేము ఎందుకు వేస్తాము? వేసాక మరి ఇలా చేస్తాడని మాకేం తెలుసండి. మా తిప్పుడు మేము పడే కదండి. ఎందుకంటే ఆ మాటలు ఇచ్చాడు. మరి ఆ మాటల పాలసీ ఇచ్చి తీసేసుకున్నాడండి. మరి చేయలేదు. మరి మాకు మేము ఆయన్ని నమ్ముకున్నాం కాబట్టి అందరితో ఓట్లు వేసి మహిళలు అందరం వేసామండి మేము. మరి ఆయన మాటలని మేము అట్లా మోసపోయామండి. మరి మేము ఎంతగానో మేము ఆయన్ని నమ్ముకుని మేము ఓటేసామండి. మమ్మల్ని నెట్టేయటం చేశారు. అలా కాకుండా మాకు న్యాయం చేయాలని మేము ఎంతగానో వేడుకుంటున్నామండి. మా పొదుపుల్లో బ్యాంకు వాళ్ళు జమ చేసేసుకుంటారు. ఉండి లేక దాచుకున్నాయి కూడా వాళ్ళు తీసేసుకుంటాం జరుగుతుందండి. మాకు న్యాయం చేయాలని చంద్రబాబు గారిని కోరుకుంటున్నాము. ఎన్నికల్లో మరి అదే చెప్పాడు, రుణమాఫీలు చేస్తారంటేనే మేము కూడా ఇంటింటికి వెళ్ళి మేము అతనికే వేయండి, రుణమాఫీలు చేస్తానంటున్నాడు అని చెప్పాము మేము. ఇప్పుడు మమ్మల్ని కూడా ఊరుకుంటలేదు. వాళ్ళు ఎందుకు ఇలా చేయట్లేదు అని అడుగుతున్నారు. మేము ఏం సమాధానం చెప్పాలో ఆయనకే తెలియట్లా. ఆయన ఏమో 14 ఇదిగో అంటున్నాడు, అదిగో అంటున్నాడు, ఏదీ లేదు. బ్యాంకుల దగ్గర నుంచి మాకేమో నోటీసులు వస్తున్నాయి. గంగరాజు ఉంతమావిడి పండన్నాడే, గంగరాజు హస్కన్న